హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక కొన్ని కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి, కానీ మనం వాటిని ఇష్టపడం తినడానికి. అలాంటి వాటిలో ఈ దోసకాయ సొరకాయ ఒకటండి. ఆ దోసకాయ సొరకాయని నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ బాగా టేస్ట్ నచ్చుతుంది. మరలా ఇది చేయమని మీ ఇంట్లో అడుగుతారండి. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వేడైనాక పెద్దఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసి అవి కూడా కొంచెం వేడైన తర్వాత నానబెట్టుకున్న పచ్చిపప్పు అండి, ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు కూడా యాడ్ చేసేసి మరొక 2 నిమిషాలు వేడైన తర్వాత మీరు తరిగి పెట్టుకున్న దోసకాయ అలాగే సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి. వేసిన తర్వాత చక్కగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. ఫస్ట్ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నంత కలిసేలాగా చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఆ మధ్యలో పప్పు తగులుతూ ఉంటుంది నోటికి. ఈ దోసకాయ సొరకాయకి దోసకాయ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ సొరకాయ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియదండి. దోసకాయ ఫ్లేవర్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు సొరకాయ కూడా ఏంటంటే పావు సొరకాయ తీసుకుంటే ఒక ఫుల్ పెద్ద మీడియం సైజు దోసకాయ తీసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే దోసకాయ ఫ్లేవర్ తెలిస్తే కానీ సొరకాయ ఫ్లేవర్ తెలియదు. మధ్యలో ఈ పప్పులు తగులుతూ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. చక్కగా ఇలా మీరు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ మూత పెట్టి మగ్గించుకోండి. అంటే నేను కొంచెం పచ్చిగా తీసానండి, మరీ ఎక్కువ ఉడకనీయకుండా. మీరు ఆయిల్ మొత్తం ఎగిరిపోయి బాగా కొంచెం గుజ్జుగా వచ్చేటికి ఇంకా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఏంటంటే నేను ఇలా కొంచెం ముక్కలన్నీ ఉడికిన తర్వాత కారం కూడా యాడ్ చేసి ఆ తర్వాత మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం కరివేపాకు అవన్నీ యాడ్ చేసి వాటర్ పోసినాక చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోండి. అంటే ఇది వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే గ్రేవీ